నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ దిస్ ఇస్ తేజస్వి. టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ ప్రేయసి లావణ్య లవ్ ఎఫైర్ రోజుకో మలుపు తిరుగుతోంది. లావణ్య రాజ్ తరుణ్ పై నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడంతో ఒక్కసారిగా వీరి ప్రేమ వ్యవహారం సోషల్ మీడియాలో దుమారం రేపింది. 11 ఏళ్లుగా రిలేషన్ లో ఉన్నామని, రాజ్ తరుణ్ కు తనకు పెళ్లైపోయిందని, కానీ హీరోయిన్ మాల్వి మల్హోత్రా కారణంగా దూరం అయ్యాడని, ఆయన నాకు కావాలంటూ లావణ్య ఫిర్యాదులో తన బాధ వెళ్లగక్కింది. కేసు ఫైల్ చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ముందుగా లావణ్యకు నోటీసులు పంపించారు. తర్వాత రాజ్ తరుణ్ తో నిజంగానే రిలేషన్ ఉన్నట్లు లావణ్య ఆధారాలు చూపించాక విచారణకు హాజరు కావాలని హీరోకు నోటీసులు పంపించారు. ఈ క్రమంలో మాల్వి మల్హోత్రా గతంలో యోగేష్ అనే అబ్బాయిని ప్రేమించిందంటూ ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. వీరిద్దరి మధ్య పలు గొడవలు రాగా మాల్విపై యోగేష్ కత్తితో దాడి చేశాడట. 3 సార్లు కత్తితో పొడిచాడంటాడట. దీంతో యోగేష్ మీద మర్డర్ అటెంప్ట్ కేసు పెట్టారట. ఇప్పుడు రాజ్ తరుణ్ ఇష్యూ నడుస్తుండగా మాల్వి మల్హోత్రా గతంలో నా కొడుకుని ట్రాప్ చేసిందంటూ యోగేష్ తల్లి సంచలన నిజాలు బయటపెట్టింది. నా కొడుకు దగ్గర చాలా మనీ తీసుకుందని, తన ఆస్తులు కాజేసిందంటూ చెప్పుకొచ్చింది. మాల్వి యోగేష్ లవ్ లో ఉన్నప్పుడు మాట్లాడుకున్నటువంటి వీడియో, ఆడియో కాల్స్ రికార్డింగ్స్, ఫోటోలు పోలీసులకు చూపించి కంప్లైంట్ చేసినట్లు సోషల్ మీడియాలో జోరుగా చర్చించుకుంటున్నారు. దీంతో పోలీసులు హీరోయిన్స్ పై మరో కేసు నమోదు చేశారట. పాపం మాల్వికి షాక్ల మీద షాకులు తగులుతున్నాయంటూ మరోవైపు సంచలన నిజాలు బయటపడటంతో నెటిజన్లు షాక్ గురవుతున్నారు.